ప్రేమే నేరమౌన రెండవ భాగం. ఒకటవ భాగంలో మధు పార్వతిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కులాలు వేరైనందువల్ల పార్వతి తల్లిదండ్రులు ఒప్పుకోరని పెళ్లి వద్దంటుంది. ఆ విషయం తన స్నేహితురాలైన అనసూయకి చెప్పి ఇంకా ఆ విషయం ఎవరికీ చెప్పవద్దంటుంది. అనసూయకి మధు బావవుతాడు. మధుని చేసుకోవాలనుకుంటుంది అనసూయ. మధుకి అనసూయని చేసుకోవటం ఇష్టం ఉండదు. దాంతో అనసూయకు మధు పార్వతుల మీద పగ చెలరేగుతుంది. ఆ కక్ష తీర్చుకోవడానికి పార్వతి భర్త విశ్వనాథం గారితో వాళ్ల పాత పరిచయం గురించి చెప్తుంది. దాంతో విశ్వనాథం రగిలిపోతాడు. ఇద్దరి మధ్య కలతలు చెలరేగుతాయి. కథ కొనసాగుతుంది. అప్పుడే తయారవుతున్నారు, భోంచేసి వెళ్ళండి. వెనుదిరిగి చూశాడు. పార్వతి నిల్చుని ఉంది. అన్నీ కోల్పోయిన మహారాణిలా పార్వతిని చూస్తుంటే అసహ్యం వేసింది. తను ఎంత ప్రేమగా అభిమానంగా చూసుకున్నాడు పార్వతిని. తను ఎంత చిన్న విషయమైనా చెప్పేవాడు. తననెంత మోసం చేసింది. ఆమె మీద కాక ఆ కుటుంబానికంతటికీ ఎంత సహాయం చేశాడు తను. చివరికి ఇదా ప్రతిఫలం? నా మనసు ముక్కలు చేస్తుందా? రండి, నాకొద్దు కసిరాడు. ఇంకా నా మీద కోపం పోలేదా? నువ్వు నా కళ్లకు కనబడకుండా పోతుంది కోపం. ఏవండి, సిగ్గులేనిదానా, మధు మీద అంత ఇష్టం ఉన్నదానివి నన్నెందుకు చేసుకున్నావు? సమాధానం ఇవ్వలేదు పార్వతి. ఏం మాట్లాడాలో తెలియటం లేదా? మాట్లాడకపోతే చంపేస్తాను అంటూ మూగగా నిల్చున్న ఆమె దగ్గరికి వచ్చి తల గోడకేసి కొట్టాడు. అబ్బా అంది. ఏం, నన్ను పెట్టిన బాధ కంటే ఎక్కువగా ఉందా? వ్యంగ్యంగా నవ్వుతూ పళ్ళు కొరికాడు. అనసూయ మాటలు మీరు నమ్మారా? నమ్మొద్దంటావా? నువ్వేగా చెప్పావు నీకున్న మంచి స్నేహితురాలని. నమ్మాను. అలా అని మిమ్మల్ని తలుచుకొని మధు మీతో అంతా చెప్తానన్నాడు. వాడెవడు నన్ను కలుసుకోవటానికి? నీ తరపున వాడు సంజాయిషి ఇచ్చుకుంటాడా? రంకెలు వేశాడు. పార్వతి అతని చూసి ఆశ్చర్యపోయింది. అంత మంచి మనిషిలో ఎంత మార్పు! దీనంగా చూసింది అతని వైపు. సంజాయిషి కాదండి, ఉన్న నిజం చెప్తాడు. మీరు అతన్ని కలవండి, ఆ తర్వాత నన్ను అనుమానించండి. మీరేమన్నారా రోజు? ఆడా మగ మాట్లాడుకుంటుంటే అనుమానం కలిగినా అది లెక్క చేయకూడదు అన్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఎంతో గొప్పదైంది అన్నారు. అవును అన్నాను. అన్నందుకు ఫలితం అనుభవిస్తున్నాను. స్నేహం గురించి నేనన్నది స్నేహం మాటన ప్రేమైతే మనలాంటి ఇళ్లల్లో అది రచ్చకెక్కుతుందని కూడా అన్నాను. అది జ్ఞాపకం లేదా? మీ అమ్మ నాన్న ఇలాంటి పెంపకం పెంచారా నిన్ను? చనిపోయిన వారిని అనటం అనవసరం. చూసావా, తప్పు నువ్వు చేస్తే మాట పెద్దలకు వస్తుంది. మరి పరాయి వాడి దగ్గర 500 ఎలా తీసుకున్నావు? నీ మీద అంత ప్రేమ అతనికి. ఆ విషయం బండిలో అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు గడియారం ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి? కుక్క అరుస్తుందేమో అని భయపడి బొక్క వేసినట్లు అనుకోవాలా? కరణం గారి అల్లుడని ఇచ్చాడంటే నమ్మాను. నా భార్య ప్రియుడిచ్చాడని అనుకోలేకపోయాను. మీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికి ఉంటే నేను అడిగే మాటలకి టపీమని ఇప్పుడు చచ్చేవాళ్ళు. మీరు ఒక్కసారి అతన్ని కలవండి అంటున్న ఆమె మీదికి నరసింహస్వామిలా ఉరికాడు ఉగ్రుడై. తన ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. థూ, నీ బ్రతుకు దండగా, ఎందులోనన్నా పడి చావు, అప్పుడే నా మనసుకు ప్రశాంతత. కళ్ళ నిండా ఉన్న కన్నీళ్లతో బేలగా చూస్తున్న ఆమెపై క్షణం క్షణం కసి అధికమవసాగింది. సాయంత్రం నేనొచ్చేసరికి నువ్వు బ్రతికుంటే ఇంట్లో అడుగు కూడా పెట్టను అంటూ పార్వతిని మరో తన్ను తన్ని వెళ్ళిపోయాడు. అనసూయ, నువ్వు రావటం చెప్పటం కూడా జరిగిందా? ఇదేనా నీ స్నేహం? అయ్యో, ఎన్నెన్ని రహస్యాలు చెప్పుకున్నాను నీతో. కడుపులో భయం అవుతుంటే మణుకుతున్న శరీరంతో కూలబడిపోయింది పార్వతి. విశ్వనాథం చక్కగా మధుసూదనం ఇంటికి వెళ్ళాడు. పేపర్ చదువుకుంటున్న మధు లేచి నిలబడ్డాడు. బాగున్నారా? అతను అడుగుతున్న తీరుకు విశ్వనాథంలోని కోపం థర్మామీటర్లోని పాదరసంలా 1 డిగ్రీ తగ్గింది. కూర్చోండి. గౌరీ మామయ్య వచ్చారు, రా. లోపల నుండి గౌరీ వచ్చి విశ్వనాథాన్ని చూసి నమస్తే అని తండ్రి దగ్గర నిల్చుంది. మీతో మాట్లాడాలని వచ్చాను పొడిగా అన్నాడు. అలాగా గౌరీ, నువ్వు వెళ్ళమ్మా, స్కూల్కి టైం అవుతోంది. గౌరీ లోపలికి వెళ్ళి పుస్తకాలతో వచ్చి తండ్రితో వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఏమిటి, పార్వతి విషయమా? తప్పు తెలుసుకున్నట్లు కరెక్ట్గా ఊహించారే? వ్యంగ్యంగా అంటున్న అతనిని నింపాదిగా చూశాడు. అందులో ఊహించేదేముంది? అనసూయకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అని తెలిసింది. ఈ ఊరు వస్తే మీతో లేనిపోనివి చెప్తుందని నాకు తెలుసు. ఇక్కడ నేనుంటే నా దగ్గరకు వస్తారు, నేను లేకుంటే పార్వతిని చంపేస్తారని తెలుసు. కోపం మనిషిని ఎంత పనైనా చేయిస్తుంది. ఇక్కడ ఈ మేడ కొని చాలా రోజులైనా అనసూయకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలియగానే రాక తప్పలేదు. నాకు జ్వరం వస్తోంది, అందుకే రాలేకపోయాను. పార్వతితో చెప్పాను మిమ్మల్ని కలుసుకోవాలని. నన్ను అడగమంటారా?
ముఖం చిట్లిస్తూ అడిగాడు విశ్వనాథం. అతని మనసులో లావా ఉప్పొంగుతోంది. కడిగి పెట్టాలి ఇతన్ని. అడగకుండా మనసులో బాధపడుతూ తనెందుకు కూర్చోవాలి? ఒక్క నిమిషం, ప్రస్తుతం పార్వతి ఎలా ఉంది? అంటే పావుగంట క్రితం ఆ సందు నుండి మీరొస్తుంటే చూశాను. అనసూయ ఇంటికెళ్ళి వస్తున్నారనుకున్నాను. అవునా? అవును. ఆవిడేం చెప్పింది? మీకనవసరం. అడగలేక అడిగాడు. పార్వతిని తిట్టడం కానీ చేసుకోవటం కానీ జరిగిందా? నేనంత మూర్ఖుడిని కాను, విసురుగా అన్నాడు. ఆమె మాటలు విని పార్వతి మీద చేసుకోలేదంటే నా మాటలు నమ్ముతారని అనుకుంటున్నాను. ఉన్న విషయం చెప్తున్నాను. నిజంగా పార్వతిని మీరు ఏమీ అనలేదు కదూ? అనుమానంగా చూశాడు మధు. మీకెందుకంత భయం? భయం కాదు, జాలి, సున్నిత మనస్తత్వం పార్వతిది. అదే అభిమానం. ఆమె గురించి మీరేమీ దిగులు పడక నేను అడిగిన వాటికి సమాధానం ఇవ్వండి. అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దు, మరిద్దరమే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా అన్నాడు. ఈ విషయాలేవి పార్వతికి తెలియవు. తనతో కూడా చెప్పినట్లు ఉంటుంది. మిమ్మల్ని ఎంతో సంస్కారవంతులు అనుకుంటూ చెప్తున్నాను. మీరు పార్వతి ప్రేమించుకున్నారా? లేదు. అబద్ధం, పెద్దగా అరిచాడు విశ్వనాథం. కాదు, నిజం. నేను పార్వతిని ప్రేమించాను, అంతే. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? కులాల తేడా కావటంతో ఎటో చూస్తూ అన్నాడు. 500 ఎందుకు ఇచ్చారు? కట్నం ఎందుకు ఇచ్చారు? 500 ఇచ్చినట్లు పార్వతి చెప్పిందా? ఏం భయంగా ఉందా? కాదు, ఆనందంగా ఉంది. నేనే ఇచ్చాను. మ్యారేజ్ అయిన సందర్భంలో ప్రజెంటేషన్ ఏది తేవాలో తోచక డబ్బిచ్చాను. మ్యారేజ్ అయిన సందర్భంలోనా లేక అనుభవించినందుక? రాస్కెల్ అంటూ విశ్వనాథం గడ్డం కింద ఫెడేల్మని గుద్దాడు. విశ్వనాథం కళ్ళు బయర్లు కమ్మాయి. 2 నిమిషాల తర్వాత మంచినీళ్ళ గ్లాస్ తీసుకొచ్చి అందించాడు. గటగటా తాగాడు విశ్వనాథం. పార్వతి భర్తవి కాబట్టి బ్రతికిపోయావు. నేనే అనుభవించేవాడినైతే, పార్వతి మీద కోరిక ఉన్నవాడినైతే ఆ రోజు మీతో చెప్పేసి సంబంధం తప్పించేసేవాడిని. ఏదో వీక్ పాయింట్ పట్టుకొని వాదించకండి దయచేసి. సరస్వతికి తండ్రి మీరు కదూ? ఎలా మాట్లాడుతున్నారు? మనసులో బాధపడుతూ సిగ్గుతో అవమానంతో ముఖం దించుకున్నాడు మధు. మీరు అక్కడే లేరు అప్పుడు? పార్వతి మీ ఊరు వచ్చినప్పుడు నాకు తెలవదా నీ సంగతి అన్నట్లు చూశాడు. నేనా? లేను. పార్వతి రేపు వెళ్ళిపోతుందని గోవిందరావు గారు చెప్పారు. రేపు వెళ్ళిపోతుందనగా కలుసుకున్నాను. అనసూయ మీతో ఏవేవో చెప్పి ఉంటుంది. పార్వతితో నా పరిచయం, నేను పెళ్లి చేసుకోవటం, అనసూయ మనస్తత్వం అంతా వివరిస్తాను. ఏ విషయంలోనైనా విని నమ్మటం అంత మంచిది కాదని నా అభిప్రాయం. మీరింకా కోపంలో ఉన్నారా? శాంతంగా ఉన్నారా? చిరునవ్వుతో అడిగాడు. మీరు మామూలుగా అయితే గాని నేను చెప్పలేను. చెప్పండి, పర్వాలేదు, కోపంగా లేను అంటూ సర్దుకుని కూర్చున్నాడు విశ్వనాథం. అతనికి కోపం కట్టలు తెంచుకొని వస్తోంది. కానీ విషయం వినాలని ఎంతో కుతూహలంగా ఉంది. కొంచెం ఓపిక అవసరం. తర్వాత తనే అతన్ని ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. బ్రతకనిస్తానేమిటి ఇద్దరిని? ఏ కీలు కాకీలు విరిచెయ్యను? జీవితాలంటే చిన్న పిల్లల బొమ్మలాట అనుకున్నారేంటి? ఇదే తనుగా బట్టి సరిపోయింది. ఇంకో వ్యక్తి అయితే నీకు నాకు ఏం సంబంధం లేదనేవాడు. నలుగురిలో నవ్వుల పాలు కావటం ఇష్టం లేదు. విషయం తెలుసుకోకుండా ఉండలేడు. ఇలా రావటం అంతగా ఇష్టం లేకపోయినా వారిద్దరి మధ్య ఉన్న రహస్యం తెలుసుకోవాలనే పట్టుదల ఎక్కువైంది. మధు కేసి చూశాడు. అతను పడక్కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చెప్పసాగాడు గతంలోకి నడిచి. అలా మా పరిచయం, మీ పెళ్ళి జరిగిపోయాయి. అనసూయ అంటే మొదటి నుండి నాకెంతో చిరాకు. తన పేరున ఆస్తి ఉందని గర్వం. పార్వతిని చేసుకోలేకపోయానే అని ఎంతో బాధపడ్డాను కొన్ని రోజులు. తర్వాత నుండి పార్వతి ఆనందంగా సంసారం చేసుకోవాలి అని మళ్ళీ మనస్ఫూర్తిగా అనుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. పార్వతితో నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. నాకు పెళ్లి చేసుకోవాలని అయితే అనిపించలేదు. కానీ అమ్మకు, నాన్నకు, అనసూయకు నా విషయం తెలుసు. నేను చేసుకోను అంటే వీళ్ళు ఎవరితోనైనా అంటారు. వారు మరొకరితో. అలా పార్వతి పేరు బయటకు వస్తుంది. తర్వాత సంసారంలో కలతలు రావచ్చు అనే ఉద్దేశంతో చేసుకోదలుచుకున్నాను. అయితే మా మధ్య ఉన్న విషయం అంతా వచ్చే ఆవిడకు వివరించాలనుకున్నాను. ఎందుకంటే అనసూయ ఆవిడతో ఏం చెబుతుందో అని. అనసూయకు జగన్నాథం అనే అతనితో పెళ్ళైంది. వాడికి తెలివి తక్కువ. దానికి తోడు భయం, అందులో ఇల్లరికం. నాకు పెళ్ళైంది. ఏదో దూరపు బంధుత్వం ఉంది ఆ అమ్మాయికి మాకు. పెళ్ళైన 2వ రోజే చెప్పాను ఆమెతో విషయమంతా. చాలా బాధపడింది. బాధపడకండి, మీకు ఆవిడకు రాసిపెట్టలేదు. ఎక్కడో ఉన్న నాకు మీకు రాసిపెట్టి ఉంది. ఇదేనేమో విధిలిఖితమంటే. ఆవిడ మీ మనసులో ఉందే అని నేను బాధపడను. పెళ్లి కాకముందు ఖాళీ మనసు తెల్ల కాగితం లాంటిది. ఆ మనసులోకి ప్రవేశించిన వ్యక్తిని ప్రతిష్ఠించుకోవచ్చు.
ఆమె పేరు రాసుకోవచ్చు. తర్వాత వచ్చిన అమ్మాయి ఆ పేరు కొట్టివేసి తన పేరు రాసుకున్నా కొట్టివేసిన పేరు కనిపిస్తూనే ఉంటుంది. ఆ పేరు పూర్తిగా పోకపోయినా కొట్టివేయగలిగాను అని సంతృప్తి పడటం ఎంతో తృప్తి మనసుకు. జానకి విషయం విన్న తర్వాత నా మీద నీకు అసహ్యంగా లేదా? ఎందుకండి అసహ్యం? మీరు చేసిన తప్పేముందిందులో? ఆమె మాటకు విలువ ఇచ్చి మీరు పెళ్లి చేసుకున్నారంటే అదే గొప్ప విషయం. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం జానకి. అనసూయ మాటలు నమ్మకు, అదో విషసర్పం. తనకు నన్ను చేసుకోవాలని ఉండేది, నాకిష్టం లేకపోయింది. నా మీద పార్వతి మీద నీకు ఏవేవో చెప్పొచ్చు. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకుంటాననుకున్నారా? జానకి, నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు నన్ను దగ్గరికి తీయకపోయినా బాధపడను. నేనేం చేస్తే మీ మనసుకు ప్రశాంతత ఉంటుందో చెప్తే అలా నడుచుకుంటాను. జానకి ప్రేమగా పిలుస్తూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు జానకి. నువ్వేం చేసినా నా మనసుకి ప్రశాంతత ఉంటుందనే నమ్మకం నాలో కలుగుతోంది. జానకి కళ్ళు చెమర్చాయి. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. జానకి ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకుంటోంది మధుని. అంత మంచి మనసున్న జానకి తన భార్య కావటం అదృష్టంగా భావించాడు మధు. 2 నెలలు గడిచాయి. అక్క అక్క అంటూ వచ్చింది అనసూయ. రారా అనసూయ, ఏమిటి విశేషాలు అంటూ అనసూయకు పీట వేసి అన్నం బార్చసాగింది జానకి. పాపం వంట పని నీకు పడింది, జాలి పడింది జానకిపై. తప్పేముంది, మన పని మనం ఎంతో నేర్చుకుంటాం. పుట్టింట్లో చేయనీయరు, ఇప్పుడు అవసరం వస్తుందనేగా వారు నేర్పించి పంపింది. మన పని మనం చేసుకోవాలి. అత్తమ్మను నేనే వద్దన్నాను, నేనుండగా వారికి ఎందుకు ఈ బాధ? ఎన్నాళ్ళు చెబుతావులే ఇలాంటి మాటలు అని అనుకుంటూ, ఇంకా బావ లేవలేదా? ఆహా, ఏం మగవాళ్ళో, చిరాకు పుడుతుంది. ఎందుకు అడిగింది నవ్వాపుకుంటూ. బావను నువ్వెలా చూసుకుంటున్నావో కానీ మా ఆయనంటే నాకు మాత్రం పరమ చిరాగ్గా ఉంది. జగన్నాథం మంచివాడేనే. ఏం మంచి, దెబ్బముఖం, ఎప్పుడూ వెంట తిరగటమే పని, పొలం పని చేయలేడు, సరదాగా మాట్లాడటం రాదు. మట్టి బుర్ర. పకపక నవ్వింది జానకి. ఏమక్క, నవ్వులాటగా ఉందా? కినుకగా అంది. నువ్వు చెప్పే తీరుకు నవ్వేస్తోంది. నువ్వు తెలివి కలదానివేగా, మార్చుకోకూడదు. మార్చే తెలివి ఉంటే బావనే చేసుకునేదాన్ని. పాపం పార్వతికి మాట ఇచ్చాను, బావను మారుస్తాను, నువ్వు బాధపడుకో అని. మీ పెళ్ళికొచ్చినందుకు గాను ఆమెకు బావకు తగిన స్నేహం. అలాగా, బావ నీతో ఏమీ చెప్పలేదా? చెప్పలేదు. ఈ మగవాళ్ళంతా ఇంతే, మనసులో అన్నీ దాచుకుంటారు. మనం దాచుకుంటే అవి బయటపడితే పెద్ద రాద్ధాంతం చేస్తారు. తెలివి తక్కువ అనుకున్న మా ఆయనే అంటున్నాడు నీకు మీ బావకు సంబంధం ఉందట కదా అని. తప్పేముంది, ఉందనకపోయావా? బావ మరదళ్ళ సంబంధం అంతకంటే ఎక్కువే ఉంది. ఆ విషయం ఆయనతో చెబితే ఇంకేమన్నా ఉందా? జానకికి జుగుప్సగా అనిపిస్తున్నాయి అనసూయ మాటలు. తను వినిపించుకోనట్లున్నా వెంట వెంట తిరుగుతూ మాట్లాడుతోంది. పోనీ ఏదైనా అందామంటే ఎంతైనా తను కొత్తగా వచ్చింది. అందులో అనసూయ అంటే అత్తమామలకి ఎంతో ప్రేమ. అందుకే మౌనంగా ఉంది. ఆ పార్వతి అడ్డం రాకపోతే చేసుకునేవాడే, ఇప్పటికీ 2 పిల్లల తల్లినయ్యేదాన్ని. చిచి అనుకుంది జానకి. నీతో ఒక విషయం చెప్దామని వస్తే అసలు విషయమే మర్చిపోయి ఏవేవో చెప్తున్నాను. ఏమిటది? కొంచెం కోపంగానే అంది. నేను కడుపుతో ఉన్నాను. అయితే నాతో చెప్పటం ఎందుకు? నా కడుపులో బిడ్డకు నీ మొగుడే తండ్రి. అనసూయ ఉరుములా ఉరిమింది. అబద్ధమైతే అత్తనడుగు విసురుగా వెళ్ళిపోయింది అనసూయ. జానకికి అప్పటికప్పుడు తలనొప్పి రాసాగింది. వద్దనుకుంటూనే ఆలోచిస్తోంది. ఏదీ లేకుంటే అత్తను అడుగు అని అంత ధైర్యంగా ఎలా అంటుంది? తనకు తెలియని రహస్యం ఏదో ఉంది. అనసూయ అబద్ధం చెప్తోందా? భర్త మోసం చేస్తున్నాడా? అంత మంచి మనిషి అలా చేస్తాడా? జానకి మనసు అల్లకల్లోలమైపోయింది విషం బొట్టు లాంటి అనసూయ మాటలతో. ఆ సాయంత్రం ఎంతో అలసిపోయి వచ్చాడు మధు. మిరపతోటకు మందు కొట్టించి ఎలాగో ఉన్న జానకిని కనిపెట్టాడు. రోజులా చిరునవ్వుతో తన వైపు చూడలేదు. వచ్చి 5 నిమిషాలైనా టీ ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు తోడలేదు. ఏదో ఉంది అనుకుంటూ ఆమె దగ్గరికి చేరి, ఏమిటి అమ్మాయి గారు ఆలోచనల్లో పడిపోయారు? ఉలిక్కిపడి సర్దుకుంది. అనసూయ వచ్చి వెళ్ళిందా? భార్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు. రాలేదా? మరెందుకలా ఉన్నావు? జానకి మీ పుట్టింటికి వెళ్ళాలనుందా? ఎంతో మృదువుగా అడిగాడు. వెళ్తాను అన్నట్లుగా తల ఊపింది. నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. దీనికోసం ఇంత దిగులు పడుతూ ఆలోచించాలా? వారం రోజులాగు, కాస్త పనులున్నాయి, అవి కాగానే తీసుకెళ్తాను. ఏం? మౌనంగా తల ఊపింది. మధు ముఖం కడుక్కోవటానికి వెళ్ళాడు. జానకి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. ఇంత మంచి మనిషిని ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుమానిస్తున్నాను.
అనసూయ అత్తమ్మను అడగమంటుందా? అడిగితే ఒకవేళ నిజమైతే? కాదు, తను వారిని ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ అతనికి తగ్గట్టుగా నడుస్తుంటే పార్వతి సంగతి చెప్పినవారు ఇది మాత్రం చెప్పరా? అమ్మాయ్, అన్నం వండావా? త్వరగా జీతగాళ్లకు పెట్టు, నేను మీ మామయ్యకు నీళ్లు తోడి అన్నం పెడతాను అంటూ గబగబా వచ్చింది రాజ్యమ్మ. ఆలోచిస్తున్న మనసుకు కళ్ళం వేసి జీతగాళ్లకు అన్నం పెట్టింది జానకి. జీతగాళ్లు వెళ్ళిన గంటకు తండ్రి కొడుకు కలిసి పొలం వెళ్లారు. అత్తను ఎప్పుడు అడగాలా అని అనుకుంటున్న జానకి మంచి సమయం దొరికింది. అత్త అంటూ వచ్చింది అనసూయ. ఏమిటే అలా పరిగెత్తుతున్నావు? నీకు శుభవార్త. ఏమిటే అది? నేను కడుపుతో ఉన్నాను, గుసగుసగా అంది. గుండెలు గుబేలుమన్నాయి రాజమ్మకు. అయితే అంది భయంగానే. నీకు మనవడు పుట్టబోతున్నాడు, అల్లరిగా అంది. నాకా? అదేంటత్తా మరీ తెలియనట్టు నటిస్తావు? ఆ రాత్రి తలుపుచాటున నిల్చున్న జానకిని కనిపెట్టింది అనసూయ. ఆమెలో ఉత్సాహం చిందులు తొక్కింది. జానకి చెవులు రిక్కించింది అత్త చెప్పే మాటల కోసం. ష్, జానకి వింటుందే, పెద్దగా అరవకు. నిజంగానేనా? అబద్ధం చెప్తానా అత్త? మా ఆయన తెలివి తక్కువవాడు కాబట్టి సరిపోయింది. ఇంకో నిజం చెప్పనా? అసలు మా ఆయన నేను సంసారమే చేయటం లేదు, ఏదో 1-2 సార్లు అంటూ అబద్ధమాడింది. రాజమ్మ మౌనంగా ఉండిపోయింది. మా అమ్మ నాన్న పిచ్చి సంతోషపడిపోతున్నారు. జగన్నాథానికి అనుమానం రాలేదు కదా? రాలేదులే. అక్క అక్క ఉన్నావా? కేకేసింది. దానికి తెలియనివ్వకు, గట్టిగా అంది రాజమ్మ. అలాగే అత్త, నాకు తెలియదా ఏమిటి? వింటున్న జానకి ఒంటి నిండా కారం రాసినట్లయింది. ఇదంతా నిజమా? ఎంత గుట్టుగా ఉంచారు ఈ విషయాన్ని. ఇలాంటి పని చేస్తూ కూడా పైకి అనసూయ అంటే ఎందుకు అంత కోపం? నటన, అంతా నటన. తనకు వివరంగా తెలియాలంటే అనసూయనే అడగాలి. మంచి మాటలు చెప్పే అత్త మనసులో ఇంత విషం దాగి ఉందా? ఎంత అన్యాయం జరిగింది తనకి. తను దాచింది కాక తన కొడుకు చేసిన తప్పును బయట పెట్టొద్దంటుందా? ఉన్న నిజాలన్నీ అనసూయ ముందు ముందు ఎక్కడ బయట పెడుతుందో అని అనసూయ మీద చెడుభావం కలిగేటట్టు చేశాడన్నమాట. తను వారి మాట, వారి మనసు నమ్మినందుకు ఫలితం మీద విషయం బయటపడినప్పుడు అతను అడిగితేనేం, అనసూయను అడిగితేనేం? అక్క, అన్నం తిన్నావా అంటూ వచ్చింది లోపలికి అనసూయ. అనసూయ, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఉంటావా కాసేపు? ఇప్పుడు మేము మాట్లాడింది విన్నావా? అవును, అత్త మధ్యాహ్నం పుల్లమ్మత్త ఇంటికి వెళ్తుందట, అప్పుడొస్తాను. ఏం, రేపు మధ్యాహ్నం? సరే, అప్పుడేరా, మర్చిపోకు. అలాగే అంటూ పందిరి కిందికొచ్చింది. జానకి విన్నదా ఏమిటే? గుసగుసగా అడుగుతున్న అత్తగారిని చూస్తుంటే ఎంతో కసిగా అనిపించింది. అన్నం తిన్నావా అని అడుగుతోంది. వస్తానత్తా అంటూ వెళ్ళిపోయింది. అత్త పుల్లమ్మత్త ఇంటికి వెళ్ళగానే పెరట్లోకి వచ్చి రాయి ఎక్కి గోడ మీదుగా అనసూయను కేకేసింది. అనసూయ బయటకు వచ్చింది. ఇదిగో అంటూ వచ్చింది. ఇదెందుకు? మా ఆయన ఎందుకు ఇప్పుడు వెళ్ళటమని అడిగితే పచ్చేసి ఆడుకోవటానికని చెప్పాను అంటుండగానే జగన్నాథం అనసూయ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అనసూయ, కాసిని పాలు తాగి వెళ్ళు. ఇప్పుడేం పాలు అంటూ విసుగ్గా మొహం పెట్టింది. చూడు వదినమ్మ, ఏమీ తినక ఎంత చిక్కిపోయిందో. రేపు పుట్టే పాప మంచిగా ఉంటుందా? నువ్వే చెప్పు అంటూ లోపలికి వెళ్ళి పాలు కలుపుకొని వచ్చాడు. జానకి మనసులో కలుక్కుమంది. అనసూయ పాలు తాగుతుంటే ఎందుకో చూడలేకపోయింది జానకి. ఖాళీ గ్లాస్ జగన్నాథం చేతిలో ఉంచి చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకే అతను మెలికలు తిరుగుతూ ఓరగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. పిచ్చోడు అంది నాలుక చప్పరిస్తూ అనసూయ. పాపం, ఎంత అమాయకుడు. మనసులో జాలిగా నిట్టూర్చింది జానకి. గోడ దూకి వచ్చింది అనసూయ. గదిలోకి వచ్చి పచ్చీస్ పరిచింది జానకి. ఇక్కడొద్దక్క, బయట వరండాలో అయితే అత్త వచ్చేది కనపడుతుంది. నీతో చెప్పానని తెలిస్తే బావతో చెబుతుంది. బావా నన్ను చంపేస్తాడు అంది ఎంతో భయం నటిస్తూ. అనసూయ, పైకి బోళాగా కనిపిస్తావే గాని ఎంత అమాయకురాలివి. సరే అంటూ వరండాలోకి వచ్చి పచ్చీస్ పట్టి పరిచింది. ఇద్దరికీ గవ్వలు పంచింది. అనసూయ గవ్వలు గలగలమనిపించింది. జానకి ఆ చేతిని పట్టుకుంది. జానకి అంటూ తలెత్తి చూసింది అనసూయ. చేతి మీద పడిన కన్నీటి చుక్కలను చూసి ఉలిక్కి పడింది. అనసూయ, నాకు చెల్లెలివి కాకపోయినా చెల్లెల్ని నీలోనే చూసుకుంటున్నాను. నా మీద ప్రమాణం చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీ సొంత అక్క అడుగుతుందనుకుని చెప్పు. లేచి నిలబడి కోపంగా అరిచింది అనసూయ. నేను అబద్ధం చెప్తానని భయమా? ఏదో అత్తకు మాట ఇచ్చానని ఊరుకున్నాను కానీ లేకుంటే ఇదివరకల్లా మీ ఆయన పరువు బజార్న పడేది. అమాయకుడైన మా ఆయన్ని మోసం చేస్తున్నాను. బాధపడకు, కోప్పడకు అనసూయ. మనసు నీ మీద లేనప్పుడు ఇదేమిటి? నీకు ఇంత అన్యాయం ఎందుకు చేశాడు? చెప్పు అనసూయ, చెప్పు. నీ అందాన్ని చూశాడు. నా తర్వాత పార్వతిని అనుభవించాడు. ఆమె పెళ్ళైపోయింది, సరస్వతి పుట్టింది. నన్ను అనుభవించాడు. నేను ఇలా ఉన్నాను. అందుకే నిన్ను చూసిన వెంటనే ఒప్పుకున్నాడు.
నన్నెక్కడ అంటగట్టుకోవాల్సి వస్తుందో అని. అవన్నీ తర్వాత అత్తొస్తోంది, త్వరగా చెప్పు. అనసూయ చేయి పట్టుకుంది. చిన్నగా లాగింది. మళ్ళీ కూర్చుంది అనసూయ. జానకి ఆరాటంగా చూస్తోంది. అనసూయ చెప్పసాగింది. పార్వతి అంటే చాలా ఇష్టం అతనికి. ఎప్పుడు అదే మైకంలో ఉండేవాడు. ఇద్దరూ తరచుగా శివుని గుడిలో కలుసుకునేవాళ్ళు. 3వ నెల వచ్చింది పార్వతికి. మరీ అందంగా తయారైంది పార్వతి. తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయింది. నెల రోజులు గడిచాయి. అందంగా తయారైన పార్వతే అతని కళ్ళల్లో ఆడుతుందేమో. ఒకరోజు సాయంత్రం ఈ మల్లెపూల జడ వేసుకుని అత్త అంటూ వచ్చాను కొత్త చీరలో. అప్పుడే తెలిసింది బావ నన్ను చేసుకోడని. మా నాన్నకు కోపం వచ్చి ఇలరికం సంబంధం చూశాడు. అది ఖాయమైంది. ఆ రోజు నా పుట్టినరోజు. అమ్మ అరిసెలు కారపూస చేస్తే అవి పట్టుకొచ్చాను. అత్త అత్త అంటూ పిలిచాను. ఎవ్వరూ పలకలేదు. గది తలుపులు తోసి లోపలికి వెళ్ళాను. మంచం మీద బావ పడుకునున్నాడు. దగ్గరికి వెళ్ళాను. సారావాసన గుప్పుమంది. బావ తాగాడా? ఆశ్చర్యపోయాను అంటూ ఆగింది అనసూయ. చెప్పు, తర్వాత ఏమైంది? ఆరాటపడుతూ అడిగింది జానకి. పార్వతి పార్వతి అంటూ కలవరిస్తున్నాడు మధు. అనసూయ బయటకొచ్చి అటు ఇటు చూసింది. ఎవ్వరూ వస్తున్న జాడలేదు. బయట తలుపు దగ్గరగా వేసి గదిలోకి వచ్చి తలుపు గడివేసింది. పార్వతి పార్వతి, అనవసరంగా నీ జీవితంలోకి ప్రవేశించి నీ మనసు పాడు చేశాను. తప్పకుండా చేసుకుంటానని నీకు మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకుంటానో లేదో అనిపిస్తోందా? నీ మీద ఒట్టన్నాగా. అనసూయ అతని మంచంలో కూర్చుంది. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. అరచేతులు సన్నగా వణికాయి. గుండె దడదడమంది. భుజం మీద చేయి వేసింది. చెమట నీళ్లు ప్రవహిస్తున్నాయా అన్నట్లుగా గడ్డం మీద చుక్కలు చుక్కలుగా రాలుతున్నాయి. చెయ్యి అటు ఇటు కదిపింది మధుని. మధు మధు వంగి చెవిలో గుసగుసమంది. మెల్లగా కళ్ళు తెరిచాడు మధు. పక్కకు తిరిగాడు. ఎర్రటి జ్యోతుల్లా ఉన్నాయి ఆ కళ్ళు. పార్వతి గొణిగాడు. నేనే మధు. పూల జడ చెంప మీద నుండి జారుతున్న చెమట మెడ మీదుగా జారి గుండెల్లో దాక్కుంటోంది. అతని చూపులు క్షణకాలమాగాయి. పార్వతి, నా కోసం పెళ్లి కూతురుగా తయారై వచ్చావా? అవును మధు, నీకోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? నేనెంత అదృష్టవంతుణ్ణి పార్వతి. నేనే. పార్వతి అంటూ ఆమెను మీదికి లాక్కున్నాడు. ఎన్నాళ్లకు కరుణించావు పార్వతి? గొణిగాడు. అనసూయ జడని పూలు నలిపేశాడు. అనసూయ అతని చుట్టూ చేతులు పెనవేసి బావా అంది తన్మయత్వంతో. అతని మత్తు ఒక్కసారిగా దిగిపోయింది. ఆమెను తొలగించి లేచి కూర్చున్నాడు. అనసూయ తెల్లబోతూ లేచి నిలబడ్డాడు. బావా అంటూ తను లేచి అతన్ని కౌగిలించుకుంది. ఛీ లే. ఏం, నేను పార్వతిలా లేనా? పార్వత ఆమె కాలి గోటికి కూడా సరిపోవు. మరి నన్నెందుకు ఇలా చేశావు? పార్వతి అని అనుకున్నా. ఇదే పార్వతి అయితే అంతా జరిగిపోయేదే. అతని గుండెల్లో పదునైన బాకు దిగబడినంతగా బాధ అనిపించింది. పార్వత నా మత్తు పోగొట్టేలా చెంపదెబ్బ కొట్టి ఉండేది. వెళ్ళు అనసూయ, వెళ్ళు, ముందెళ్ళిపో అంటూ అటు తిరిగి నిలబడ్డాడు. నవ్వుకుంది అనసూయ క్రూరంగా. చకచక బట్టలన్నీ విప్పివేసింది. జుట్టంతా రేపుకుంది. పూలన్నీ పీకి పారేసింది. నలిపి పక్క మీద పడేసింది. చీర అస్తవ్యస్తంగా చుట్టుకుంది. వెళ్ళిపోయిందేమో అనుకుని వెనక్కి తిరిగాడు. అనసూయ కంగున పిలిచి దగ్గరికొచ్చాడు. మధు మధు. బయట రాజమ్మ కేక. అమ్మో అమ్మ. అనసూయ ఏమిటిది? ఏమిటా? మరి నన్ను చేసుకుంటావా? అనసూయ ముందా బట్టలు కట్టుకో. ఏం విషయం బయటపడుతుందనా? అనసూయ మత్తులో చేసిన పని నీకు గుర్తెలా ఉంటుంది? అనసూయ అరుస్తూ మీదికొచ్చాడు. గట్టిగా పట్టుకున్నాడు. వదలమంటుంటే ఏడుస్తోంది అనసూయ. అమ్మ అనసూయ. తలుపులు దడదడమంటున్నాయి. అత్త, బావా బావా. మధు, ఒరేయ్ మధు, తలుపు తెరు. తలుపుల మీద మోత ఇంకా ఎక్కువైంది. అనసూయ, నా మీద ఎందుకు ఇలా కక్ష తీర్చుకుంటున్నావు? జాలిగా అడిగాడు. కక్ష? పళ్ళు పటపటలాడించింది. మరి నన్ను చేసుకుంటావా? నిన్న నా బొందిలో ప్రాణం ఉండగా చేసుకోను. ఉంటేనే అడిగేది, పోతే నాకెందుకు పనికొస్తావు? ఎంత మొరటుగా మాట్లాడుతున్నావు? పర్వాలేదు, నేను పల్లెటూరు దాన్నే. ఛీ, సిగ్గులేదు. నీకా నాకా? ముందు బట్టలు వేసుకో. నేను వేసుకోను. చీ అంటూ చెప్పులేసుకున్నాడు. దండం మీదున్న టర్కీ టవల్ అందుకుని తలుపులు తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన రాజమ్మ అలా ఉన్న అనసూయ వైపు గొడ్లప్పగించి చూసి అర్థం చేసుకుని అనసూయ అంటూ ఒక్క కంగాలో వచ్చి అనసూయని దగ్గరకు తీసుకుంది. అత్త అంటూ ఆమె భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమిటే తల్లి ఇది? ఏం జరిగిందే? ఒళ్ళంతా నిమురుతూ సన్నగా ఏడ్చింది. ఏం జరిగిందని చెప్పనత్తా? ఎలా చెప్పను? ఇంత అర్థం చేసుకోలేదా అత్త అంటూ దోసిలో ముఖం దాచుకుంది. మరీ ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదామె. రాజ్యమ్మ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి.
పక్క నిండా నలిగిన పూలు, చెదిరిన జుట్టు, అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర పూర్తిగా అర్థమైపోయింది రాజ్యమ్మకు. ఎంత ఘోరం జరిగిపోయిందే! వాడికి ఇదేం బుద్ధి? నువ్వంటే ఇష్టం లేదని, రేపు నా పుట్టినరోజని నీతో నేను చెప్పాను కదత్తా. వచ్చేసరికి నువ్వు లేవు. నిన్ను పిలుస్తున్నాను. ఇంతలో బావ పిలిచాడు లోపలి నుండి. గదిలోకి వెళ్ళాను. అంతే, తలుపులు వేసి బావురుమంటూ ఏడ్చింది. ఊరుకోమ్మా, ఊరుకో, నేను వాణ్ణి కనుక్కుంటానుగా, ముందు బట్టలు వేసుకో. అనసూయ జాకెట్టు, లంగా, చీర కట్టుకుంది. ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుంది. అనసూయ, ఇదెక్కడా చెప్పకు అంటూ పక్క మీద పూలు ఏరి అవతల పారేసింది. ఏం మాట్లాడలేదు అనసూయ. దీనికి బంగారం పిచ్చి ఎక్కువ. ఏదైనా ఆశ చూపెడితే అందులో సంబంధం కుదిరిన పిల్ల లోపలికి వెళ్ళి పెట్టె అడుగున దాచి ఉన్న నాగరం పట్టుకొచ్చి అనసూయ చేతిలో ఉంచింది. చేయి మూసింది. అత్త, వాడిట్లా ఎందుకు చేశాడో అర్థం కాకుండా ఉంది. సంబంధం కుదిరిన పిల్లవు. ఇప్పుడు ఇది బయటపడితే ఎంత అభాసుపాలు. అసలే తొందర పిల్లవు. అమ్మ వాళ్లతో అనకు. వాడిని కనుక్కుంటాను. చేసుకుంటే ఏ చిక్కు లేదు. మొండివాడు చేసుకోను అంటే నా జడపు ఇస్తాను రాళ్లది. ఏం? సరే, ఎవరితో చెప్పనులే అంది. తనెంత పెద్ద గొడవ చేసినా బావా నన్ను చేసుకోడు. పెద్ద మనుషుల్లో పడేస్తే చేసుకున్నా తనకానందం ఏమీ ఉండదు. ఎలాగూ ఇల్లరికపు సంబంధం, తను ఇక్కడే ఉంటుంది. అతన్ని అన్ని విధాల చిత్రహింసలు పెట్టాలి. అతని భార్యను అతనికి కాకుండా చెయ్యాలి. తను కాటు వేయటానికి సంసిద్ధురాలై ఉంటుంది ఎప్పుడు. ఎంతో ప్రేమించిన నన్ను వద్దంటావా? అనసూయ, మా పరువులు బయట వెయ్యకు. మరోసారి చేతులు పట్టుకొని బ్రతిమాలింది. ఇది నిజంగానే జరిగిందా? జరిగితే అంత ధైర్యంగా ఎలా ఉంటుంది? సహజంగా అది ఎంతో ధైర్యస్తురాలు. ప్రతిదానికి భయపడదు. అలాంటి పిల్ల ఇంతగా ఏడ్చింది నిజమే కావచ్చు. ఇంట్లో చెబుతుందా అనే భయం లేకపోలేదు రాజమ్మలో. చెప్పదులే అని మళ్ళీ తన మనసుకి తనే ధైర్యం చెప్పుకుంది. అత్త, మంచి యాక్షన్ చేశాను కదూ. నాకు నాటకాల్లో వేయాలనుందత్తా. వేస్తేనా అందరినీ మించిపోయేదాన్ని. మా నాన్న వద్దంటాడు కానీ మొత్తం మీద నేను మనసులో కోరుకున్నట్లుగానే సమయానికి వచ్చావు. నాగరం సాధించగలిగాను. నవ్వుకుంటూ నాగరాన్ని బొట్లో దోపుకుంది. మధు తిరిగి 10 గంటలకు వచ్చాడు. ఊరి నుండి తండ్రి వచ్చిన జాడేమీ కనిపించలేదు. తల్లి గదిలోకి రావడం గమనించాడు. ఏరా, ఏమిటి నువ్వు చేసిన పని? బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఏం చేశాను? చిచి, ఇంకా అడుగుతున్నావా? సిగ్గులేదు? అమ్మా, గట్టిగా అరిచాడు. ఛ, ఊరుకో భ్రష్టుడా, నా కడుపున చెడబుట్టావు. అమ్మా, ఎన్నన్నాను? నీ తిట్లు నాకేం తగలవు. నువ్వు అనుకున్నట్లుగా నేనేం ప్రవర్తించలేదు. మధు ఎంత చెప్పినా వినలేదు రాజ్యమ్మ. నేను నీకేం చెప్పలేను పో అంటూ విసుక్కున్నాడు. కొడుకు కేసి కోపంగా చూసింది. దాన్ని పెళ్లి చేసుకో. చచ్చినా చేసుకోను. ఇద్దరూ ఎంతోసేపు వాదించుకున్నారు. చివరగా అంది రాజ్యమ్మ. చేసుకోకుంటే సరే, ఈ విషయం నీ పెళ్ళాంతో అనకు అంటూ చేయి జాపింది. అమ్మా, పార్వతి విషయాలన్నీ ఆ అమ్మాయితో చెప్తానన్నావు. సరే అన్నాను. ఈ విషయం చెబితే ఆ అమ్మాయి ఎంత మంచిదైనా నీ మీద అసహ్యం పుడుతుంది. తర్వాత పెద్ద గోల. అయినా దానికి నాగరం ఇచ్చి పంపానులే, అదెవ్వరితోనూ అనదు. అయ్యో అమ్మా, నన్ను నమ్మవు కదా? అదంతా అబద్ధమమ్మా. నేను నమ్మలేనురా. అమ్మా, ఏమోలే, అంతా మర్చిపో. నీ పెళ్ళాంతో మటుకు చెప్పకు. ఏ పిల్ల తన సంసారం నాశనం కావాలని కోరుకోదు. అనసూయ ఈ విషయం బయట వేయదనే నమ్మకం ఉంది. నీకు తెలవదమ్మా దాని సంగతి. దానిదంతా నటన, అదో మంత్రగత్తె కసిగా అన్నాడు. అరే మధు, నువ్వొక్కడివి నాకుంది. నువ్వు అన్ని విధాలా ఆనందంగా ఉండాలనే కోరుకునేది. ఏం జరగలేదని నేను అనుకున్నా లోకం అనుకుంటుందా? అందుకే అనసూయ నోరు మూయించాను, లోకానికి తెలియకుండా ఉండాలని. ముందు ఏ గొడవలు లేకుండా ఉండాలరా. వెనకటి విషయమంతా మర్చిపో. కొత్త జీవితం మొదలవుతుంది. సుఖంగా ఉండు. అందుకే కన్నీళ్లతో చేయి చాచి ఉన్న తల్లిని చూస్తుంటే గుండె కలుక్కుమంటోంది. తల్లి చేతిలో చేయి వేశాడు. రాజ్యమ్మ కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయింది. మధు పక్క మీద వాలిపోయాడు. మధు మనసు నలిగిపోయింది. పార్వతి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావా నాకు? బాధతో అతని పెదవి వణికింది. తను ఏనాడైనా పార్వతిని దగ్గరకు తీసుకున్నాడా? అలాంటిది ఈరోజు అనుకోకుండా తను తాగడమేమిటి? ఆ మైకంలో అనసూయను పార్వతి అనుకోవటమేమిటి? ఆ రోజుల్లో అతను ఎంత నిగ్రహంగా ఉండేవాడు. నిజంగా పార్వతి అయితే రంభ. చచ, పార్వతిలా ప్రవర్తించి నీ దృష్టిలో చులకనైపోతానా? ఏమిటిది ఇలా జరిగింది? మనసులో వెక్కి ఏడుస్తూ దిగులుగా పడుకున్నాడు. తలుపులు వేసి ఉన్న గదివైపు చూడటమే గాని కొడుకును పిలవాలంటే ధైర్యం చాలలేదు రాజ్యమ్మకు. ఆ రోజు ఇద్దరికీ శివరాత్రి అయింది. భోజనం నిద్ర లేకుండా తెల్లవారింది. మధు పొలం వెళ్ళపోయే ముందు అనసూయ లోపలికొచ్చింది. అనసూయను చూడగానే ముఖం తిప్పుకున్నాడు. ఓ బావగారు, ఏమిటలా ఉన్నారు? అనసూయ కేసి కోపంగా చూసి పార తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
అత్త అంటూ లోపలికి వచ్చింది అనసూయ. రావే రా పీట వేసింది రాజ్యమ్మ. అబ్బో ఇక నుండి తనకు బోలెడు మర్యాద జరుగుతుందేమో, మొత్తానికి మీ ఇద్దరిని నా చేతిలో బిగించి పట్టుకున్నాను. సరదాగా నవ్వుకుంది. ఇదిగో అమ్మా నాన్నతో చెప్పలేదు కదా, భయంగా అడిగింది. ఏం జరిగిందని చెప్పటానికి అనసూయ ఆశ్చర్యపోయింది రాజ్యమ్మ. ఈ ఇల్లు దాటగానే మర్చిపోయాను అనసూయ. వాడు నాకు తెలుసులే అత్త, నేనంటే బావకి ఇష్టం లేదని, అంత ఇష్టం లేని వాడితో నాకు కాపురం చేయాలని లేదు. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. బావపై నాకేం కోపం లేదు, నేను మనసులో బాధపడటం లేదు. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నాకు ఇతనితో రాసిపెట్టి ఉంది. నేను ఎప్పటికైనా బావనే చేసుకుంటాను అనుకున్నాను. మీరంతా అనుకున్నారు. ఏది జరగలేదుగా, నువ్వు మర్చిపోయిదంతా. అనసూయ వైపు తెల్లబోతూ చూస్తూ కూర్చుంది రాజ్యమ్మ. తేరుకుని జడపువ్వు తెచ్చిచ్చింది. అత్త, ఇది నీ దగ్గరే ఉంచు. ఏదో ప్రేమగా ఇచ్చావు కాబట్టి నాగరం తీసుకున్నాను. నీకంతగా ఇయ్యాలనిపిస్తే నా పెళ్లిలో చదివించు. గొప్పగా ఘనంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోదాం. సరదాగా ఏవైనా కబుర్లు చెప్పత్తా. ఎంత నవ్విస్తావో నువ్వు అంటున్న అనసూయను చూస్తుంటే ఎంతో విచిత్రం అనిపించింది రాజ్యమ్మకు. ఆ సాయంత్రం కొబ్బరి తోటకు వెళ్ళింది అనసూయ. మధుని తను అడిగితే అతని మనసు తెలిసిపోతుంది. ఇదే చివరిసారి తను అడగటం. బావా, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకుంటే నువ్వు ఊహించని విధంగా ఎంతో బాధపడతావు. నీ మాటపై నీ సుఖదుఖాలు ఆధారపడి ఉన్నాయి. నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటావో, దుఃఖం వైపే వెళ్తావా అని నా మనసు చెబుతోంది. కానీ మరోసారి అడగమని నా మనసే హెచ్చరిస్తోంది. అందుకే బావా వచ్చాను. బావా, కొబ్బరి చెట్టును బోధె చేస్తున్న మధు వెనక్కి తిరిగాడు. వెంటనే ముఖం తిప్పుకున్నాడు. బావా, నువ్వెందుకు చేస్తున్నావు? జీతగాళ్లతో చేయించొచ్చుగా. ఏం బావా నాతో మాట్లాడవు? భుజం మీద చేయి వేసి గడ్డం పట్టి ముఖం తిప్పుకుంది. మరుక్షణం అనసూయ చెంప చెళ్ళుమంది. బావా ఒక్కడుగు వెనక్కు వేసింది చెంప పట్టుకొని. వెళ్ళు, నా ముందు నుండి వెళ్ళు, లేదంటే చంపేస్తాను అరిచాడు పెద్దగా. ఎందుకు వెళ్ళాలి? నేనో విషయం అడుగుతాను, అది తేలేదాకా వెళ్ళను. మొండిగా అక్కడే కూర్చుంది. మధు చకచక వెళ్తున్నాడు. పరుగున అతన్ని చేరుకుంది. అతని ముందుకు వెళ్ళి అతను వెళ్లకుండా చేతులు బార్లా చాపి అడ్డం పెట్టింది. మధుకి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. వెంటనే మంచులా జావగారిపోయింది. అనసూయ, ఎందుకు నాతో ఆటలాడుకుంటావు? నేనంటే నీకెందుకు ఇంత కక్ష? అతను అడిగిన తీరుకు భయం పటాపంచలైపోయింది. నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు? పెళ్ళా? నిన్న నన్నే ఈ విషయం మా ఇంట్లో చెప్దామనుకున్నాను. వాళ్ళు అరిచి నానా గొడవ చేసి 10 మందిలో వేసిందాకా నీ మొండిపట్టు ఇలాగే ఉంటుంది. అనసూయ, ఎంత బరితెగించిపోయావు? అమ్మను ఎలా నమ్మించావు? చివరికి నా దగ్గర కూడా నీ బెదిరింపు. అసలు మన మధ్య ఏం జరిగింది? మైకంలో ఉన్న నీకు ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? జరగకూడందే జరిగింది. అబద్ధం గట్టిగా అరిచాడు. అబద్ధమా? నేను లోపలికి రాగానే తలుపు గడియ వేసలేదు. పార్వతి పార్వతి అంటూ నన్ను పట్టుకుని చిచి అబద్ధమని ఇంకా అరుస్తున్నావా? రోషంగా అడిగింది. నువ్వు లోపలికి రాగానే తలుపులు వేశానా? అయిండొచ్చు. అప్పుడు పూర్తిగా మైకంలో ఉన్నాను. నన్ను క్షమించు. ఇంకే ఘోరం జరగకముందే నాలో వివేకం మేల్కొంది అని నువ్వనుకుంటున్నావు. పార్వతి అని నాలుగు ఖర్చుకున్నాడు. ఏమిటి? పార్వతి పేరు ఉచ్చరించాడు తను. అదిగో మళ్ళీ మత్తులో పడిపోతున్నావు. ఏమీ తాగని నీకు ఇప్పుడు ఇంత మత్తుందంటే ఆ టైంలో అలా ప్రవర్తించలేదని నీ మనసుని ఎలా నమ్మించగలవు? ఆపు నీ వాగుడు. ఉన్న కొద్దీ మితిమీరిపోతున్నావు. పో, ఎవరికైనా చెప్పుకోపో. నాకేం భయం లేదు. బావా, నాతో మరేం మాట్లాడకు పో అంటూ పెద్దగా అరిచాడు. అతనికి పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉంది. మెదడులో నరాలు చిట్లిపోతాయా అన్నంతగా బాధ అనిపించింది. కళ్ల ముందు నుండి ఆమె పోవాలని మనసు తొందరపడింది. సరే పోతున్నా. నన్ను అనుభవించి అవమానిస్తావా? నువ్వెలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను. ఎలా సంసారం చేస్తావో చూస్తాను. నాలో ఏం తక్కువైందని నన్నొద్దంటున్నావు? నువ్వు ఎంతగా సుఖపడతావో ఈ కళ్ళతో చూడలేకపోతానా? వెళ్ళిపోయింది. పుట్టలోకి జరజరా పాకిపోతున్న నాగుపాములా. ఏమిటిది? ఇలా జరుగుతుందేమిటి? తను నా దగ్గర కూర్చుంది. మెలకువ వచ్చింది. పార్వతిలా అనిపించి దగ్గరికి లాక్కున్న మాట నిజమే. తర్వాత ఏం జరిగింది? నేను తన బట్టలన్నీ చచ కాదు, అదేం కాదు. తాను అసలు ముట్టుకోలేదు. తనంతట తనే బట్టలన్నీ. ఇప్పుడెంత అబద్ధం చెప్తోంది. ఏమైతే అదవుతుంది. ఆమె మాటలు నమ్మి విలువనిచ్చి నా మనసును నేనెలా హీనం చేసుకోను? అతనొంటికి నీరసం ఆవహించింది. కళ్ళు తిరిగినట్లయింది. అక్కడే కూలబడి కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఒంటికి తగలగానే కొద్దిగా తేరుకున్నట్లు నిట్టూర్పు విడుస్తూ బాధను బలవంతంగా అదుపులో పెట్టుకోసాగాడు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు. పార్వతి పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది. అనసూయ పెళ్లి కొప్పుకుంది. ఇంత జరిగినా అమ్మా నన్ను నమ్మవేం? కోపంగా అరిచాడు.
సరే ఏదో జరిగిపోయిందిరా, మరెన్నాళ్ళు నువ్విలా ఉండటం. కాస్త ఆలోచించు. పిల్ల బుద్ధిమంతురాలు, నీకు తప్పకుండా నచ్చుతుంది. కాదనుకురా, మీ నాన్నగారు ఎగిరిపడుతున్నారు. అనసూయ విషయం తెలిస్తే పీకల మీదకి వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే నా ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. అయితే సరేనమ్మా, చేసుకుంటావా? ఆశగా అడిగింది. మధు వెళ్ళి చూసొచ్చాడు వారం రోజుల తర్వాత. అమ్మాయి అందంగా ఉంది. ముఖాన్ని బట్టే మనసులో భావాలు చదవగలిగాడు కొంతవరకు. మరో 4 రోజుల తర్వాత అన్నీ మాట్లాడుకోవటం, పెళ్లి ముహూర్తం నిర్ణయించడం జరిగిపోయింది. పెళ్లి చేసుకుంటున్న మధు మనసులో గుబులుగానే ఉంది. ఎప్పుడు అన్ని విషయాలు జానకితో చెప్తానా, ఎప్పుడు మనసు తేలికవుతుందా అని. ఇక్కడ అనసూయకు మాత్రం మనసు నిలవటం లేదు. ఎప్పుడు ఆ అమ్మాయిని కలుసుకోవాలా, పార్వతి విషయం ఎప్పుడు చెప్పాలా అని ఆరాటపడసాగింది. తర్వాత పార్వతి విషయాలు ఏవి చెప్పినా చిరునవ్వు నవ్వే జానకిని చూస్తూ తెల్లబోయింది అనసూయ. ఓహో, అన్నీ బావా చెప్పి ఉంటాడు. బావా, నన్ను కాదని మరొకరిని చేసుకున్నావుగా. నేను ఎడ్డెభర్తతో కాపురం చేస్తుంటే నువ్వు హాయిగా ఆనందంగా ఉంటావా? వీల్లేదు. నన్ను చేసుకోనందుకు నువ్వు ఎప్పుడూ కుమిలిపోతూనే ఉండాలి. అదే నాకు ఆనందం. చివరిసారి నా ఆయుధం ప్రయోగిస్తాను. ఈ విషయం చెబుతాను. అత్త మరెవ్వరితోనూ చెప్పలేదంది. నీ దగ్గర మాట తీసుకున్నట్లు చెప్పింది. జానకితో నేను చెప్తాను. మనసారా నవ్వుకుంది. అలా నాశనం చేశాడు నన్ను. చెప్పాల్సినంతవరకు చెప్పి మిగతా విషయమంతా మనసులో దాచుకుంది. చేతిలో గవ్వలు జారాయి, పావులు మీద పడ్డాయి. ఆ పావులు దొర్లుకుంటూ వెళ్ళి జానకి పావులతో కలిశాయి. జానకి మనసు సుడిగుండంలా తయారైంది. పెళ్లికి ముందే నాకు చెప్పాల్సి ఉంది అనసూయ అంది బాధగా. బావకు మాట ఇచ్చింది అనసూయ అంది తలదించుకొని. మాట ఇచ్చావా? ఏమని? పెళ్ళి కొద్ది రోజుల్లో అవుతుందనగా ఒకసారి ఇక్కడికి వచ్చాను. లోపలికి లాగి తలుపులు వేశాడు. ఇంట్లో అత్తయ్య మామయ్య లేరు. విడిచిపెట్టమని గోల చేశాను. నవ్వాడు. జానకి రాబోతోంది, ఇంకా నువ్వు నాకేమీ అక్కర్లేదు అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. జానకితో ఈ విషయం చెబితే నా మీద ఒట్టే, నువ్వు ముండకేసి చెప్పినా నేను మీ ఆయనతో మనిద్దరికీ సంబంధం ఉందని చెప్తాను అన్నాడు. అక్క, ఎంత అమాయకపు భర్త అయినా నమ్మకుండా ఉంటాడా? ఇలాంటి విషయం తెలిస్తే అమాయకం పోయి పగ బయలుదేరదా? తర్వాత నాకు నానా హింసలు. అమ్మ నాన్న నువ్వు మాకు ఎందుకు చెప్పలేదని నిలదీయటం, అవన్నీ ఆలోచించి అతని చేతిలో చేయి వేశాను. మా ఆయన అనేవాడు, నువ్వు మీ బావతో ఎంతో చనువుగా ఉంటావు కదా అని. నాకు భయం వేసి తగ్గించుకున్నాను. బావ అతనితో చెప్పలేదు కదా అని భయపడ్డాను. ఎందుకో నిన్ను చూసినప్పుడల్లా నా మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. నిన్ను సొంత అక్కలాగా ప్రేమగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కడుపు మా ఆయనకు పిచ్చి సంతోషం. కడుపుతో ఉన్నాను అనే సంతోషం నాకేం లేదు. 3వ నెల కాబట్టి పోగొట్టుకోవాలనుకుంటున్నాను. అనసూయ, అవునక్క, ఈ పాపం నాకెందుకు? నేను మొయ్యలేను. అంత పని చెయ్యకు. ఎంత అమాయకుడైనా నా భర్తను నేను మోసం చెయ్యలేను. వస్తానక్క. అత్త వస్తున్నట్లుంది. దూరంగా వస్తున్న రాజ్యమును చూసి సందు నుండి ఇంటికెళ్ళింది అనసూయ. అనసూయకు చాలా చిరాగ్గా ఉంది. ఉదయం లేచింది మొదలు అనసూయ అనసూయ అంటూ కొంగు పట్టుకుని తిరగటమే. ఈసడించుకుంటే ముఖం మార్చుకుంటాడు. ఏదైనా తెమ్మంటే చాలు క్షణంలో తెచ్చిపెడతాడు. అనసూయ అనుకుంది. ఒకటి జరిగింది మరొకటి. మొదటి నుండి మధు అంటే ఇష్టం తనకు. పార్వతి పెళ్ళైన తర్వాతనైనా తనను చేసుకుంటాడేమో అన్న ఆశ నిరాశైంది. ఒక్కతే కూతురు కావటంతో ఎవరింటికో వెళ్ళి అక్కడ కాపురం చేయటం ఇష్టం లేదు. ఇంటి పక్క ఇంటికే కోడలుగా వెళ్తుంది అని అనుకున్న అనసూయ తల్లి తండ్రి మధు చేసుకోను అనటంతో ఇల్లరికం సంబంధం చూశారు. అందమైన మధు తనవాడవుతాడనుకుంది. మగసిరి గల మగవాడు కావాలనుకున్న తనకు ఇలాంటివాడు దొరికాడు. ఇప్పుడు తన భర్త అతను భార్యలాగా అనిపిస్తున్నాడు. అవును మరి, ఇక్కడికి వచ్చి కాపురం చేస్తున్నాడు. తనేది చెప్తే అది వింటున్నాడు, చేస్తున్నాడు. అతని కోసం మనసు శరీరం కోరటం లేదు. రాత్రి కాగానే మధు కనిపించేసరికి ఆమెలో నిస్పృహ మొదలవుతుంది. ఇలా ఎన్నో రాత్రులు గడుస్తున్నాయి. భర్త కేసి చూస్తే గుర్రు కొడుతూ నిద్రపోతుండేవాడు. ఇప్పుడు మధు హాయిగా జానకి స్థానంలో తనుంటే తర్వాత మనసుకి సమాధానం చెప్పుకుంటూ అందంగా అలంకరించుకునేది. భర్త ఎదురుగా అటు ఇటు తిరిగేది. అనసూయ, నువ్వెంత అందంగా ఉంటావో అని ఒక్కనాడు అనలేదు జగన్నాథం. అనసూయకు ఎంతో అవమానం అనిపించింది. మనసులో తనకు తెలియని కసి బయలుదేరింది. రాను రాను తనతో సంసారం చేస్తున్నట్లు తెలవాలి. ఎలా? ఒక రాత్రి అతను నిద్రపోకముందే అది ఇది మాట్లాడించి రెచ్చగొట్టింది. ఫలితం లేకపోయింది. నవ్వుకుంది. తను మగవాడు కదా, తన సంసార విషయంలో అతనిలో మధును చూస్తూ అతనితో గడిపింది ఆ రాత్రి. ఇలా కొన్ని రాత్రులు గడిచాయి. అనసూయకు అతనితో కాపురం చేయాలంటే విసుగ్గా ఉంది. జగన్నాథానికి బాగా అలవాటైన మత్తుమందు ఒకరోజు లేకపోతే ఎలా ఉంటుందో అలా అయ్యేది మధ్య మధ్యన.
చివరికి ధైర్యం చేసి దగ్గరికి పోతే కళ్ళెర్ర చేసేది, వెనక్కి తగ్గేవాడు. కడుపుతో ఉంది అనసూయ. అది ఈ సమయంలో అవసరం వచ్చింది. అనసూయకు పిల్లలంటే పరమ చిరాకు. పిల్లలు లేకుండా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటుంటే తనెంతో పెద్దదానిలా పిల్లల్ని చంకనేసుకొని అది గీ గా అని ఏడుస్తుంటే సముదాయించుకుంటూ, చచా, అతని పోలికలతో ఉన్న పిల్ల పుడితే నాకొద్దు, అలాంటి పిల్ల నాకొద్దు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ తల్లి పుట్టబోతున్న బిడ్డని వద్దనుకోలేదు, ఏవో ముఖ్య కారణాలు ఉంటే తప్ప. తల్లి కాబోతున్నందుకు తనేగాక తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎంతో సంబరపడతారు. ఎన్నెన్ని కలలు కంటుంది ఆ తల్లి. చక్కగా పెంచాలని, మంచిగా చదివించాలని, పాటలు డ్యాన్సులు నేర్పించాలని. ఏదో పాప ఫలితం అనుకున్నట్లుగా నాటు వైద్యుని దగ్గరికి వెళ్ళి ఎవరితో చెప్పుకొని చేతి ఉంగరమిచ్చి మందు తాగి పడుకుంది. ఎప్పట్లా దగ్గరికి వచ్చిన జగన్నాథాన్ని కోపంగా చూసింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భయపడుతూ. 9 గంటలకి పొలం నుండి వచ్చిన భర్తకు నీళ్లు తోడింది జానకి. స్నానం చేస్తుంటే రోజు రోటి మీద కూర్చొని అది ఇది మాట్లాడే జానకి ముభావంగా ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. కొద్దిగా భయం వేసింది కూడా. అన్నం తిన్నాడు మౌనంగానే. ఏది అడిగినా ఆ ఊ అంది. తల్లితో ఎప్పట్లా మాట్లాడుతుంటే పాపం పుట్టింటి ధ్యాసేమో అని సరిపెట్టుకున్నాడు. గదిలో చాపవాల్చుకొని పడుకోబోతున్న జానకిని చూడగానే కోపం ఉవ్వెత్తున లేచింది. ఎన్నడూ లేంది ఇదేమిటి? మాట్లాడలేదు జానకి. అనసూయ ఏం చెప్పింది? మనసంతా పరపరా కోసినట్లవుతోంది జానకికి. ఏం చెప్తుంది? ఏమీ చెప్పలేదు. రోజులా లేవు. ఏమిటి నీలో మార్పు? మాట్లాడవేం? విసురుగా లేచి కూర్చున్నాడు. అసలే అతని మనసు చాలా చిరాగ్గా ఉంది. ఇంట్లో సేద తీర్చుకోవచ్చు అనుకుని కాస్త త్వరగా వచ్చిన అతనికి జానకి ప్రవర్తన అలా ఉండటంతో విసుగనిపించింది. ఏం మాట్లాడను అంటూ అటు తిరిగింది. మధు లేచొచ్చి దగ్గర కూర్చున్నాడు. చిచి, తల్లి కొడుకులు తోడు దొంగలు. జానకి ఒంట్లో బాగాలేదా? అంత మృదువుగా అడుగుతున్న తీరులోని ఆప్యాయతకు కళ్ళల్లో నీళ్లు రాబోయాయి. వాటిని వెనక్కి నెట్టి పళ్ళు బిగించింది. అంతా నటన, కసిగా అనుకుంది. ఏం జానకి మాట్లాడావు? అనసూయ ఏం చెప్పి వెళ్ళింది? ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇదేనా నా మీద నమ్మకం అంటే? ఆమె రాలేదన్నానుగా, నెమ్మదిగా అంది. ఏది ఇటు తిరుగు. ముఖం తనకేసి తిప్పుకున్నాడు. జానకి కళ్ళు ఏడ్చినట్లు ఎర్రగా ఉన్నాయి. కళ్ళు తడిగా ఉన్నాయి. జానకి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని చెప్పాలి? జానకి, ఏమిటి నీ బాధ? మనసులో బాధపడితే నాకెలా తెలుస్తుంది చెప్పు. మనం ఒకరికొకరం చెప్పు. ఏమిటి? లాలనగా అడిగాడు. నేను మా పుట్టింటికి పోతాను. వెక్కి వెక్కి ఏడ్చింది జానకి. ఓస్, అంతే కదా, ఇంకేదో అనుకున్నాను. అతనిలో భయం, దిగులు ఎగిరిపోయాయి. త్వరలోనే తీసుకెళ్తాలే, మరి లే అంటూ లేవదీశాడు. నాకు ఒంట్లో బాగాలేదు, ఇక్కడే పడుకుంటాను, లేకుంటే అత్త దగ్గరికి వెళ్తాను అని లేవబోయింది. ఆహా, వద్దులే, లేవకు, ఇక్కడే పడుకో అంటూ ఆమెను వదిలి తన మంచం దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. 10 నిమిషాలకే నిద్ర పట్టింది. జానకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఇంకేదో అనుకున్నాడట. అంటే ఏదో ఉందనేగా అర్థం. అడిగే ముందు ముఖంలో ఎంత గాబరా, విషయం తెలిసిందేమో అని. ఇప్పుడెంత హాయిగా నిద్రపోతున్నాడు. పాపం అనసూయ అమాయకురాలు, ఆడది. అందుకే ఎంతో గుట్టుగా ఉంచింది ఈ విషయాన్ని. కనీసం తల్లిదండ్రులకైనా చెప్పకుండా. అనుమాన బీజం పడనేయకూడదు. పడితే అది మహావృక్షమైపోయి శాఖోపశాఖలుగా తయారవుతుంది. ఇప్పుడు జానకి మనసు నిండా మధుపై అనుమానమే. తెల్లవారుతూనే జగన్నాథం పరిగెత్తుకుంటూ వచ్చాడు. వదినమ్మా, వదినమ్మా, మా అనసూయకు చెప్పలేక ఆగిపోయాడు. అనసూయకు ఏమైంది జగన్నాథం? మాట్లాడవేం? ఏమైంది? ఆదుర్దాగా వరండాలోకి వచ్చింది. మా అనసూయకు కడుపు పోయింది. అయ్యో, ఎంత అనర్థం జరిగింది? వంటగదిలో నుండి విన్న రాజ్యమ్మ పరుగున అనసూయ ఇంటికి వెళ్ళింది. పద జగన్నాథం, మీ ఇంటికి పోదాం పదా. ఏమిటి జానకి, ఏమైంది? వాళ్ల మాటలకి మెలకు వచ్చిన మధు గది నుండి బయటకొచ్చాడు. మధు కేసి అసహ్యంగా చూసి జగన్నాథంతో వెళ్ళిపోయింది. ఏమిటిది ఇలా చూసింది? అసలు ఏం జరిగింది? జానకి పరుగున వెళ్ళి అనసూయ మంచం మీద కూర్చుంది. అనసూయ తల్లి ఏడుస్తోంది. తండ్రి బాధగా నిల్చున్నాడు. అనసూయ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. అనసూయ, ఎంత పనిచేశావు? గొణిగింది. రాత్రి ఒకటే కడుపులో నొప్పి అమ్మాయికి ఇలా అయిపోయింది. నట్టింట 4 పిల్లలు తిరుగుతూ ఉంటారనుకుంటే మొదటిదే ఇలా పాడైపోయింది. జానకి అనసూయ కేసి చూస్తూ కూర్చుంది. అనసూయ కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. ఏదో పవిత్ర కార్యం చేసిన దానిలా. అనసూయ తలనిమురుతున్న జగన్నాథాన్ని చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. కళ్ళనీళ్లు మాటిమాటికి తుడుచుకున్నాడు. సరిగ్గా నిలవని ఈ పాడుకడుపు దానికే రావాలా వదినా? ఎంతమంది లేరు? ఏమిటొదినా, అసలేమైంది? అడుగుతోంది రాజ్యమ్మ. జానకి లేచి నిలబడింది.
మళ్ళీ చెబుతోందామే. అదేదో ముత్యాల గర్భం అటమ్మా. అలాగా, దానికిక పిల్లలు పుట్టరటొదినా. అయ్యో పాపం, మా అల్లుడు ఎంత బాధపడుతున్నాడో. జానకికి ఉండబుద్ధి కాలేదక్కడ. బయటకొచ్చింది. నాటు వైద్యుడు నారాయణ వస్తున్నాడు. చరచరా ఇంటికొచ్చేసింది. ఏమిటి జానకి, అనసూయకి ఏమైంది? కడుపు పోయింది. అరెరే పాపం. ఆహా పాపం, ఏం జాలి, వెక్రింతగా అంది. జానకి వింతగా చూశాడు. ఎంత సమర్థులండి తల్లి కొడుకులు. మీరు పార్వతి గురించి అన్నీ చెప్పినా ఏమీ అనుకోలేదు, అసూయపడలేదు. కానీ మీరు లోపలికి వెళ్ళబోయే జానకిని రెక్కపట్టి ఆపాడు. విషయం ఏమిటో చెప్పు. అప్పటికి అతని కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి. ఏమని చెప్పాలి? నా నోటితో ఇది అని ఎలా చెప్పాలి? అయినా మీరు చేసిన తప్పు మీకు గుర్తులేదా? అనసూయకు కడుపు చేసి నోర్మై. జానకి చెంప చెళ్ళుమంది. నన్ను కొట్టగానే పెద్ద మగాడిని అనుకోకండి. మీరు చేసిన పాప ఫలితం కడుపులో మోయలేక ఇలా చేసింది. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. మీరెంత అర్చినా నేను నమ్మను. జానకి, మీది ఎంతో మంచి మనసని పొంగిపోయాను. ఎప్పటికైనా ఆ పార్వతిని మీ మనసు నుండి తోసివేసి నేను ఉండాలనే మిమ్మల్ని మార్చుకుంటూ, మిమ్మల్ని సంతోషపెడుతూ, నేను అంతో ఇంతో బాధపడినా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నాను. మీ నీడలో నాకే లోటు లేదు అనుకుని మురిసిపోయాను. జానకి, ఏం చెప్తారండి? ఇంకేం చెప్తారు? జానకి, ఇదంతా అబద్ధం. అది నన్ను రెచ్చగొట్టింది అనా? నేను తాగిన మైకంలో ఉన్నాను, పొరపాటు జరిగిందనా? లేకుంటే నేను చేసుకోలేదని 10 మందిలో నా పరువు తీయాలని తనే జుట్టంతా చెరుపుకుని బట్టలు విప్పుకుంది అనా? జానకి, నిజంగా అదే జరిగింది. మధు కళ్ళు బాధతో చెమర్చాయి. పకపక నవ్వింది జానకి. జానకి, బేష్, సమయానికి నేను అందివ్వటం, మీరంతగా కష్టపడకుండానే అది నిజమనటం. ఏ ఆడది మగవాడిని ఇలా చేయటానికి తెగించదు. అరిటాకు లాంటి జీవితం. మనసులో భయం ఉండకపోదు. ఎలా జరిగినా తనకే నష్టం అనే భయం ఆడదానిలో ఉంటుంది. ఎంత అమాయకురాలైనా. ఆపు జానకి, ఎప్పుడూ అదే పదం ఉపయోగించి నాలో ఆవేశం తేకు. అనసూయ అమాయకురాలా? కాదు, అఖండురాలు. ఆహా, బాగానే గమనించారే, వెక్రింతగా అంది. నిజం జానకి, అనసూయ గురించి నీకు తెలియదు. అమాయకంగా పైకి కనిపిస్తుంది, నటిస్తుంది. రోషంగా లోపలంతా కుళ్ళు. జానకి, నువ్వు ఆమెను సరిగ్గా కనిపెట్టలేకపోయావు. అసలు ఏమని చెప్పింది? ఏమిటి మీతో చెప్పేది అంటూ లోపలికి వెళ్ళింది. లోపలికి రాబోయిన మధుని అవతలికి నెట్టి తలుపులు మూసి గడిపెట్టింది. జానకి తలుపు తీ దబదబా బాదాడు. నేను తీయను. అసలు నేను ఇక్కడ ఉండను. సాయంత్రం మా ఇంటికి పంపకపోతే ఈ గదిలో ఊరేసుకు చేస్తాను. మధు పళ్ళు కటకటలాడాయి. ఆ సాయంత్రమే జానకిని పుట్టింట్లో వదిలొచ్చాడు. అక్కడందరూ బలవంతం చేసినా ఉండలేదు. జానకి ఉండమనలేదు. వెళ్తున్నా అని చెప్పినా ముఖం తిప్పుకుంది. అనసూయ, నువ్వు కోరుకున్నట్లుగానే నా సంసారం నాశనం కాబోతోంది. ఇంకా సుఖంగా తృప్తిగా బ్రతుకు, ఆనందంతో చల్లగా నిద్రపో, నిర్లిప్తంగా అనుకున్నాడు. 2 రోజుల నుండి మధు అదో మాదిరిగా ఉండటం కనిపెట్టింది రాజ్యమ్మ. భర్త పొలానికి వెళ్ళగానే మధును బుజ్జగించి అడిగింది విషయం ఏమిటని. చెప్పక తప్పింది కాదు. అమ్మా, జానకికి అంతా తెలిసిపోయింది. ఏమిట్రా? గాబరాగా అడిగింది. ఈ విషయం చెప్పొద్దని చేతిలో చేయి వేయించుకున్నావుగా. ఏదైనా వస్తే నువ్వే చూస్తానన్నావుగా. ఏం చేస్తావో చేయి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు శివుని గుడి వైపు. అక్కడ కాసేపు కూర్చొని వస్తే మనసుకి ప్రశాంతత చిక్కుతుందని మధు నమ్మకం. రాజ్యమ్మ బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయింది. ఓసి రాక్షసి, ఆడపిల్లవి అని నిన్ను నమ్మినందుకు ఇలా చేస్తావా? నా దగ్గర వస్తువులు తీసుకున్నావు కదే, నిజంగా జరగనట్లుంది. లేకుంటే ఆ రోజు నాకు బంగారం ఎందుకు? బావే కావాలి అనే దానివి. కొద్దిగా అనుమానం వచ్చినా దీని పీడ వదిలిపోతుంది అనుకున్నానే గాని నా కొడుకు సంసారంలో నిప్పులు పోస్తే నీకొచ్చిన ఆనందం ఏమిటే? ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఏం చెబితే ఆ పిల్ల నన్ను వాడిని నమ్ముతుంది? విషయం జానికి బయటపడేస్తే ఇటు నేను, వాడు, అనసూయ, జగన్నాథం 2 కుటుంబాల మధ్య కొట్లాటలు, జగడాలు ఇవేగా. తను ఒకసారి జానకి దగ్గరికి వెళ్ళొస్తే ఆ సాయంత్రం భర్తతో చెప్పింది. అప్పుడే కోడలి మీద ధ్యాస మళ్ళిందే అంటూ నవ్వి సరే పో అన్నాడు. మధు వచ్చి అమ్మ ఏదంటే తండ్రి చెప్పిన సమాధానం విని ఉలిక్కిపడ్డాడు. అమ్మ, జానకి రాదు, అనవసరంగా వెళ్ళావు అనుకున్నాడు. వదినమ్మ అంటూ వచ్చాడు జగన్నాథం. రా జగన్నాథం ఆప్యాయంగా ఆహ్వానించాడు జగన్నాథాన్ని. జగన్నాథం అంటే అపరిమితమైన జాలి, అభిమానం మధుకి. అన్నయ్య, వదిన లేదు? లేదోయ్, పుట్టింటికి వెళ్ళింది. అనసూయ ఒంట్లో బాగుందా? మనసులో అడగాలని లేకపోయినా పైకి అడిగేశాడు బాగుండదని. బాగానే ఉంది, నీరసంగా అయిపోయింది. అన్నయ్య, ఓ 100 రూపాయలుంటే ఇస్తావా? మళ్ళీ ఇస్తాను. వదినమ్మ ఉంటే ఆమెనే అడిగేవాణ్ణి.
అడగలేనట్లు అడిగాడు జగన్నాథం. జానకితో చనువు జగన్నాథానికి. ఎప్పుడన్నా 1-2 ఇస్తుండేది, అడగగానే జాలనిపించి. 100 రూపాయలా? ఎందుకు? ఆశ్చర్యపోయాడు. వాళ్ళంతా నేను సంపాదించలేని వాడిని అంటున్నారు. అనసూయకి పళ్లకు మందులకు కావాలి. అయినా వీళ్ళదేగా, నాది నా పెళ్ళాం బాధ్యతంతా, దాన్ని బాగానే చూస్తారు. నన్నే ఇక్కడ నాకు తెలిసిన వాడివి నువ్వే, అందుకే నసిగాడు. అలాగే జగన్నాథం, కానీ అనసూయతో అనకు. అడిగినా ఎక్కడో అక్కడ తెచ్చాను, నీకు అనవసరం అని చెప్పు, నా పేరు చెప్పకంటూ డబ్బిచ్చాడు. జగన్నాథం మధుని దేవుణ్ణి చూసినట్లు చూసి వెళ్ళిపోయాడు ఇంటికి. జగన్నాథం బుట్ట నిండా పళ్లతో గదిలోకొచ్చాడు. బుట్టలో నుండి ప్యాకెట్ తీసి కింద పెట్టి పైదారాన్ని విప్పవలసి అన్ని మందులు వచ్చాయా లేవో చూడసాగాడు. పట్నం ఎప్పుడు వెళ్ళావయ్యా? ఇందాకే వెళ్ళాను. జగన్నాథం పట్నం నుండి డాక్టర్ని తీసుకొచ్చి చూపించాడు. జానకికి కడుపు పోగానే ఆయనింత పట్టి రాశాడు. మందులు, అత్తామామ అనే మాటలు బాధనిపిస్తున్నా ఓర్చుకున్నాడు. అలాంటిది ఈరోజు అనసూయ అంటే తట్టుకోలేకపోయాడు. ఛీ, నిన్ను పెళ్లి చేసుకోవటం నా కర్మ, చాలా పొరపాటు చేశాను. ఏనాడైనా ఒక్క పైసా నా కోసం సంపాదించి ఖర్చు చేశావా? నిన్ను చూస్తేనే అసహ్యం పుడుతోంది. ఎంతోసేపు బాధపడ్డాడు జగన్నాథం. అనసూయ అన్న మాటలు మనసులో పురుగులా తొలిచేస్తుంటే ఎవరో ఒకరిని అప్పడగాలి. ఎవరున్నారు తనకు అద్దగా పరిచయం? వదినమ్మ. ఆమె మాత్రం 100 రూపాయలు ఇస్తుందా? ఏమవుతే అదవుతుందని అడిగాడు. డబ్బు చేతిలో పడగానే ముఖంలో కొత్త కాంతి వచ్చింది. పెద్ద సంపాదించావులే గాని ఎక్కడిది డబ్బు? ఎవరి దగ్గరైనా కొట్టేశావా? అనసూయ బాధగా పిలిచాడు. ఎక్కడిది? నా స్నేహితుడు కనిపించాడు టౌన్లో. అంత అబద్ధం. నీకు స్నేహితులు ఎవ్వరూ లేరు. మధుని అడుక్కొని పోయి ఉంటావు, అవునా? అనసూయ ముందు అవునా కాదా చెప్పు నిలదీస్తూ కళ్ళెర్ర చేసింది. ఏం చెప్పాలి? మధు చెప్పొద్దన్నాడు. అనసూయ అడుగుతోంది. నాతో చెప్పొద్దన్నాడు కదూ? అనసూయ చెప్పు గద్దించింది. అవును, నూతిలోంచి వచ్చినట్లు వచ్చిందా మాట. పాపం, నేను బాధపడతానేమో అని అలా అనుంటాడు. ఏది, ఒక బత్తాయి ఒలిచివ్వు. అనసూయ అలా అడగటంతో ఉక్కిరి బిక్కిరైపోయి చకచక పొట్టు ఒలవసాగాడు. తొనలు తీసి అందిస్తుంటే తినసాగింది. బావా, నీ డబ్బుతో కొని ఇట్లా తెచ్చినందుకు ఎంత మధురంగా ఉన్నాయి. అతను ఏమేమన్నాడో జగన్నాథం చేత చెప్పించింది. మనసు చిందులు వేసింది. బావ నా ఆరోగ్యం గురించి అడిగాడా? ఎందుకు బావా నీ పేరు చెప్పొద్దన్నావు? బావా, ఇదే సమయంలో నువ్వుంటే, నా మీద నీకు ప్రేమ ఉంటే నన్ను ఎలా చూసుకునేవాడివో. బావా, నువ్వంటే రాను రాను మరీ ఇష్టమైపోతోంది. మధు గురించి ఆలోచిస్తూ కూర్చుంది. జగన్నాథం అనసూయనే చూస్తున్నాడు. కథ కొనసాగుతుంది.